నిస్సహాయ మృతదేహానికి శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో అంత్యక్రియలు చేశారు. హైదరాబాద్కు చెందిన ఉప్పు హరిబాబు అనే 40 ఏళ్ల వ్యక్తి కందుకూరులో బంధువుల ఇంటికి వెళ్లి ఈ నెల 15న తిరుగు ప్రయాణంలో ఉండగా పొన్నూరు మోదుకూరు మధ్య రైలు నుండి జారిపడ్డాడు. తెనాలి రైల్వే పోలీసులు ఆ మృతదేహాన్ని స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో భద్రపరిచారు. మృతుని దగ్గర గల ఫోన్ నెంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో బుధవారం తెనాలి వచ్చిన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గుర్తించారు. హైదరాబాద్కు తీసుకెళ్లలేమని ఇక్కడే అంత్యక్రియలు చేయించాలని కోరారు. దీంతో పోలీసుల అభ్యర్థన మేరకు శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్ర శ్రీను తమ బృందంతో కలిసి ఆ మృతదేహాన్ని బుర్రిపాలెం రోడ్లోని మహాప్రస్థానానికి తమ వాహనంలో తరలించారు. అక్కడే సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు చేశారు. మల్లెల వాసు, పోతురాజు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఉప్పు హరిబాబు మాకు కొడుకు వరుస అవుతాడు. మొన్న రీసెంట్గా కందుకూరు దగ్గర కొండముడిసిపాలెం గ్రామం ఆదివారం నాడు పోయి అక్కడి నుంచి జర్నీలో ఫుడ్ బోర్డింగ్ రైలు ప్రయాణం చేస్తా ఫిట్స్ వచ్చి ఆకస్మికంగా పొన్నూరుకి తెనాలికి మధ్యలో పడిపోవడం జరిగిపోయింది. ఆయన దాని తర్వాత మాకు 1.5 రోజు తర్వాత మాకు ఆర్పిఎఫ్ వారు ఇంటిమేషన్ చెప్తే మేము అడ్రస్ పెట్టుకొని ఫోన్ నెంబర్ల ద్వారా కాంటాక్ట్ కావటం అయింది. దానికి గాను మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇక్కడ ఎవరు పరిచయం లేని కారణంగా ఈ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సమితి వారు మాకు అన్ని విధాల సహకరించి కర్మకాండాలకు కానీ అన్నిటికీ మాకు బంధుమిత్రులందరూ. గత సోమవారం మరి కందుకూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే ట్రైన్లో ద్వారా వెళ్తున్న అతని వ్యక్తి ఫిట్స్ ద్వారా మరి కింద పడిపోవడం జరిగిపోయింది. పొన్నూరుకి మరి తెనాలికి మధ్య మార్గంలో పడిపోయినట్టు అతను స్వర్గస్థులు అవటం వల్ల ఆ మృతదేహాన్ని తీసుకొచ్చి తెనాలి జిల్లా వైద్యశాల మార్చురీ నందు భద్రపరిచి అతని దగ్గర ఉన్న ఆధారాల ఫోన్ నెంబర్ల ఆధారంగా గుర్తించి వారి యొక్క బాబాయ్ వరుస అవుతారు శ్రీనివాస్ గారంట, వారి యొక్క సోదరుడు కూడా వచ్చారు. వారికి తెలపగా మరి హైదరాబాద్ నుంచి వాళ్ళు వచ్చి వారి యొక్క మృతదేహాన్ని ఐడెంటిఫై చేసుకున్నాక మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ దాకా తీసుకెళ్తామంటే కూడా కొద్దిగా ఇబ్బంది అయితే కారణం ఉందని మాకు తోడుగా ఎవరైనా కావాలని చెప్పేసి పోలీసు వారిని వాడు అడగగా అంత్యక్రియలు ఏడే చేసుకున్నామని చెప్పారు. మరి జీఆర్పీ పోలీసు వారు మాకు తెలిపిన వివరాల ప్రకారంగా వారిని వచ్చి కలిసి ₹1 కూడా ఆశించకుండా స్వచ్ఛందంగా ఈ సేవా సమితి పనిచేస్తుందని చెప్పడానికి ఇది నిదర్శనం. మరి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు మరి వారికి మేము తోడుగా ఉండి ఏంటంటే ఇది అనాథ మృతదేహం అనేది కాదు దూరంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతంలో వాళ్ళకి తెలియని విశేషాలని చూపించి వాళ్ళు ఏ సాంప్రదాయం అయితే కోరుకున్నారో అదే సాంప్రదాయంలో దానం సాంప్రదాయ పద్ధతిలో వారి చేత తలకొరి పెట్టడం జరిగింది.